హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా సోది. మామూలుగా హీరోస్ని ట్రోల్ చేయడం చాలా నార్మలైజ్ చేస్తారు ఈ రోజుల్లో. మన అల్లు అర్జున్ మీద అయితే నెగిటివిటీ చాలా పీక్స్లో జరుగుతుంది అండ్ కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా? ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? వెనకుండి ఎవరైనా చేస్తున్నారా అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం, నేను ఏ హీరోకి కానీ ఏ పొలిటికల్ పార్టీకి కానీ సపోర్ట్ కాదు, నేను జరిగేది చెప్తున్నా అంతే జస్ట్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మూవీ ఒపీనియన్స్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ముందు చాలా చేస్తాం. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ట్విట్టర్లో అల్లు అర్జున్ మీద చాలా నెగిటివిటీ ఉంటుంది. అల్లు అర్జున్ అనే కాదు, చాలా హీరోస్ని ట్రోల్ చేస్తారు, అది మీకు కూడా తెలుసు. బట్ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఇన్స్టా వరకు వచ్చి పిచ్చ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అబ్యూసివ్ వర్డ్స్, నేమ్స్ పెట్టి పిలుస్తున్నారు. మెయిన్లీ అల్లు అర్జున్ మీద ట్రోలింగ్స్ జరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్ రీజన్ వైసీపీ లీడర్ అయిన శిల్పా రవికి సపోర్ట్ చేయడం. దీని కారణంగా ట్రోలింగ్స్ ఎందుకు జరుగుతున్నాయో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు, తన ఫ్రెండ్ అని సపోర్ట్ చేశారు అని తను కూడా చెప్పాడు. అండ్ నంద్యాల వెళ్ళకముందే బిఫోర్ ఎలక్షన్కే మాట ఇచ్చాడని వెళ్ళాడు. సరే వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయిన్కి కూడా అల్లు అర్జున్ వెళ్ళారు, తన సపోర్ట్ కూడా ఇచ్చారు. అది కనిపించట్లే. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నా, మీకు కూడా తెలుసు అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తుంది మెగా అండ్ పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది ఫ్యాన్స్ అని. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి అల్లు అర్జున్ నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్స్కి పొగడాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళనే హైలైట్ చేయాలని ఉండే మైండ్ సెట్ కొంతమంది ఫ్యాన్స్ది. బట్ అల్లు అర్జున్ తనకంటూ ఒక ఇండివిజువాలిటీని కోరుకుంటున్నాడు, తన కష్టంతో గ్రో అవ్వాలనుకుంటున్నాడు. మీరు అనొచ్చు చిరంజీవి గారి సపోర్ట్ వల్ల కూడా అల్లు అర్జున్ గెయిన్ అయ్యాడు అని. దానికి ఎప్పుడూ అల్లు అర్జున్ తప్పుగా ప్రవర్తించలేదు అండ్ తీసి పడేయలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే, నాకు తెలిసిన ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నాడు. ఇలా ఒకసారి టాపిక్ వస్తే అన్నాడు, పెయిడ్ మాఫియా చేస్తున్నారా అని. నాకు అనిపించింది, ఎవరో ఒకరు వెనకాల ఉండి చేయకుండా ఎంత హేట్ ఎలా? అల్లు అర్జున్ ట్రోల్ చేసే వాళ్ళలో మ్యాక్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ చిరంజీవి ఫ్యాన్సే ఉంటారు. అల్లు అర్జున్ కూడా మెగా తరపు నుంచి వెళ్ళొచ్చు. మెగా ద్వారా అల్లు అర్జునే కాదు, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, వీళ్ళు ముగ్గురు కూడా మెగాకి భజన చేస్తారు. ఏమి ఇన్స్టాల్ చేయట్లే, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అలాగా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఆల్సో అదే మెగా నుంచి పెద్ద హీరోని వదలాలి అంటే మెయిన్ ఇంపార్టెన్స్ అల్లు అర్జున్ కన్నా రామ్ చరణ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఒకరిని నమ్ముకొని వెళ్ళడంతో కన్నా తన కష్టంతో తను ఎందుకు వెళ్ళలేడు అని ముందడుగు వేస్తే అది రాంగ్ ఎలా అవుతుంది అన్న నాకు అర్థం కాదు. పొలిటికల్ క్యాంపెయిన్కి వెళ్ళక ముందు కూడా అల్లు అర్జున్ మీద ట్రోలింగ్స్ జరిగేవి. ఒక ఈవెంట్లో నవ్వుతున్నప్పుడు వీడియో యూజ్ చేసి మినిమం సెన్స్ లేకుండా కావాలని ట్రోల్ చేసేవాళ్ళు. అప్పుడు ఎవరు ట్రోల్ చేసేవాళ్ళు అది మీకు కూడా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక వినాయకుడు మండపంలో కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్ళ నిబ్బాతనం గురించి ఏమనాలి? ఒక ఈవెంట్లో అయితే నవ్వుతున్నప్పుడు హ్యాండ్ అడ్డు పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక పర్సన్ నవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డాడు ఈ సోషల్ మీడియా వల్ల. రీచ్ కోసం, నలుగురు ఫాలోవర్స్ కోసం వేసే ట్రోల్ వల్ల ఒకరిని హర్ట్ చేస్తుంది అన్న విషయం మర్చిపోతే ఎలా అన్న? మన తెలుగులో ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు వచ్చిన హీరో అయిన ఫుల్ డెడికేషన్, వితౌట్ ఇన్సెక్యూర్, డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎలా ట్రోల్ చేయాలనిపిస్తుంది మావా? ట్విట్టర్ హ్యాండిల్స్లో పెద్ద పెద్ద పేజెస్ కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఒకరి ఫోర్స్ లేకుండానే ఇదంతా జరుగుతుందా? సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైతే ఏంటి, అల్లు అర్జున్కి ట్రోలింగ్స్ కొత్త కాదు, ముందుగా జరిగాయి, ఇప్పుడు పెరిగాయి. డిసెంబర్లో పుష్ప 2 వస్తుంది. అల్లు అర్జున్ ఏంటో మళ్ళీ చూపిస్తారు. అప్పుడు నుంచి అయినా ఈ ట్రోలింగ్స్, హేట్ తగ్గితే బెస్ట్ అని నా ఒపీనియన్ అబ్బా. బికాజ్ మన టాలీవుడ్ ఫ్యూచర్ బార్డర్స్ దాటి హాలీవుడ్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. యునైటెడ్ TFIని మనమే స్ప్రెడ్ చేయాలి. అంతెందుకు, ఒక ఈవెంట్లో మహేష్ బాబు గారు కూడా, ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది 5-6 పెద్ద హీరోలే, తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. అండ్ దట్స్ ఇట్ గాయస్. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సినిమా బాగుండాలి, సినిమాతో పాటు మనము బాగుండాలి.